ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ రోజు మన ఏరియా చేయబోతుంది ఇన్వెస్టిగేషన్. దీంతో జడ్జెస్ కి మెంటర్స్ కి అందరికి మొదలవుతుంది ఫ్రస్ట్రేషన్. కానీ ఖచ్చితంగా ఆడియన్స్ కి మాత్రం ఇది నవ్వుల సెలబ్రేషన్. లెట్ మీ వెల్కమ్ ఏరియా సుబ్రహ్మణ్యం ఆన్ స్టేజ్ ప్లీజ్. ఏంటమ్మా కవర్ వేసుకొని వచ్చారేంటి? నేను అందరు కావాలన్నాను సుధీర్. మీ టాలెంట్ కి మా హ్యాట్స్ ఆఫ్. ఇదేంటి టోపీలు సగమే ఇచ్చావు? మా హ్యాట్స్ ఆఫ్ అన్నాం కదా మేడం, అందుకే ఆఫ్ చేసాం. ఏమండి మరి ఆవిడ అండర్ కవర్ అన్నప్పుడు లేదు కానీ మీ హ్యాట్స్ ఆఫ్ చెప్తే చిన్నపిల్లలు చేస్తే బాగుంది. నువ్వు నేను చిన్నపిల్ల ఉన్నాయండి. ఎన్ని సంవత్సరాలకు ముందు? మా మేడం డిటెక్టివ్, నేనేమో ఆవిడ అసిస్టెంట్. సుధీర్ కుకురుకు. ఏంటిది? కోడ్ లాంగ్వేజ్. ఇది కోడ్ లాంగ్వేజ్ ఏంటి? నేను ఎలా మాట్లాడా? కోడ్లే మాట్లాడారు. మరి అది కోడ్ లాంగ్వేజ్ కదా? ఆ? ఏంటి మేడం ఏదో ఎత్తుకుంటున్నారు? కనిపెత్తా కనిపెత్తా కనిపెత్తా. ఏం కనిపెట్టారు? నువ్వు స్నానం చేయకుండా చూసి ఇంకో చవన్ కనిపెత్తా. నేను స్నానం చేయకుండా షూటింగ్ వచ్చి దాంట్లో కనిపెట్టారు మీరు. సరేగానే నాకు జీతం సరిపోవట్లేదండి బాబు. ఎన్నాళ్ళ వెనక ఇలా పని చేయాలి. నువ్వు డిటెక్టివ్ అవుతావా? అవుతాను. సరే నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దానికి నువ్వు ఆన్సర్ చెప్పాలి. సరే అడగండి. గడియారంలో చిన్న ముళ్ళు ఉంది కదా? ఉంది. అది పెద్ద ముళ్ళు కంటే ఎన్ని చేసి చిన్న? పెద్ద ముళ్ళు కంటే ఎన్ని ఇయర్స్ చిన్న ఏంటండి అసలు? దాని అదేమన్నా క్వశ్చన్ అసలు? అది ఇంకో క్వశ్చన్ ఏమన్నా అడగండి. ఇంకో క్వశ్చన్ అడుగుతా. అడగండి. కాళ్ళుండి కూడా నడవలేంది ఏంటి? కాళ్ళున్నా నడవలే. చైర్ సుధీర్. కుర్చీ, చైర్. కాదు, దెన్ వాట్స్ ఇట్? పుస్తకాలు పుస్తకాలు. ఓహో పుస్తకాలు. లాస్యా నీకన్నా చాలా ఇంప్రూవ్డ్. మేము కూడా ఉన్నామా? మేము నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే నేను మిమ్మల్ని కూడా అసిస్టెంట్ గా పెట్టుకుంటా. నేను ఒక మ్యూజిక్ ప్లే చేస్తా, దానికి మీరు డాన్స్ చేయాలి. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా వెళ్ళాలని. అసలు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే వెళ్ళిపోవాల్సింది మీరు. అంటే ఈ పంచ్ కోసమే ఈ పాట వేయించారు కదా? ఈ పాటలో అవిరా వెళ్తున్నా వెళ్తున్నా అంటుంది కదా, అది బస్ లో వెళ్తుందా ట్రైన్ లో వెళ్తుందా? గుర్తులేదు సినిమాలో యాక్చువల్లీ. ఇచ్చి మీకే తెలీదు. పంద పంద పంద. ప్లీజ్ ఇంకోసారి చెప్పక, వెళ్ళిపోతున్నా. వద్దు. ఇరియా నన్ను నీ అసిస్టెంట్ గా పెట్టుకుంటావా పోనీ? పెట్టుకుంటా. మామా అమ్మాయిలు తెలివైన వాళ్ళ అబ్బాయిలు తెలివైన వాళ్ళ? అమ్మాయిలే తెలివైన వాళ్ళు. కాదు. అదేంటి? తెలివైన వాళ్ళని ఇంటెలిజెంట్ అంటారు కానీ ఇంటెలగల్ అన్నారు కదా. నీతో ఉంటే నాకు మెంటలే కుదరా. మామా అబ్బాయిలు అపార్థం చేసుకుంటారా అమ్మాయిలు అపార్థం చేసుకుంటారా? అబ్బాయిలే చేసుకుంటారు. కాదు. ఎందుకని? అపార్థం చేసుకునే వాళ్ళని మిస్ అండర్స్టాండింగ్ అంటారు కానీ మిస్టర్ అండర్స్టాండింగ్ అన్నారు కదా. నువ్వు డిటెక్టివ్ ఎలా అయ్యావమ్మా? మా నాన్న నేనే కనిపెట్టాను. ఎలా? మా అమ్మకి పేపరి మా నాన్న దక్కున్నప్పుడు నేనే కనిపెట్టాను. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. హలో అవునా? ఏదో తేడాగా ఉందేంటి? ఓహో ఆవిడకా ఫోను? నాకేగా మళ్ళీ ఒకసారి. మేడం నాకు మేడం ఫోన్ ఓకేనా? హలో ఏంటి మర్డర్ జరిగిందా? మేడం మనకు మర్డర్ కేసు సాల్వ్ చేయమని చెప్పని వచ్చింది. అవునా? పద. ఇది త్వరగా చేయాలి మీరు. పద. అయ్యో, పద అంటుంది. తీసుకెళ్ళి మీరు మర్డర్ చేస్తున్నలాగా వెళ్తారంటే? సుధీర్ కూర్చో. సుధీర్ ఏంటి మేడం? పాకెట్లో ఏమైనా ఉన్నాయో చూడు. ఏం లేవు మేడం. సుధీర్ అటు నరువు. నడిచా మేడం. బారీ ముందు నుంచి నరువు.
ఏంటి మేడం కనిపెట్టేసి కనిపెట్టేసింది. క్రిమినల్ ఎవరో చెప్పండి. నువ్వే నేనా? బాడీ బీరా ఫింగర్ ప్రింట్స్ ఎవరివున్నాయి? నా జోబులో చేయి పెట్టానంటే నాయే. బాడీ చుట్టూ ఇటు అతవ తిరిగారు. వాడి చుట్టూ నేనే తిరిగా. పోలీసులు ఏమన్నా చేస్తారు? అన్నీ అరెస్ట్ చేస్తా. మేడం నన్ను ఇరికిచ్చారేంటి మేడం? సుధీర్ కేసు కందగా చేసేదానికి సుధీర్. కేసు క్లోజ్ చేయమంటే నన్ను క్లోజ్ చేస్తారు మీరు. మేడం నన్ను కాదు అయినారు. గురుగారు ఏంటి సార్ మాస్టర్ ఇది? సుధీర్ నువ్వు ఒకసారి ఫుల్ అయితే మాట్లాడొచ్చు, నువ్వు ప్రతిసారి fool- అయితే సుధీర్ అంటారు. అది ఒకసారి ఫూల్ అంటారు, 100 సార్లు అయితే సుధీర్ అంటారు. మీరేంటే మా క్లోజ్ ఏంట్రా పోలీసు ఎవర్రా రే పోలీసులే. నన్ను బుక్ చేసి మీరు హ్యాపీగా నవ్వుకుంటూ వస్తారా? ఈసారి అక్కకి సపోర్ట్ చేయాల. ఇప్పుడు మీరు అక్కని పిలిపించుకోవాలని గుర్తు చేసి మరి ఈ కమెంట్లో కూడా ఎస్, ఇది ఎడిటింగ్ లో తీసేంటారా ప్లీజ్ దయచేసి. నువ్వు అలా అంటే ఖచ్చితంగా పెడతారు. ఓకే గుడ్ జాబ్ ఇరియా. లెట్ మీ స్టార్ట్ విత్ అనిల్ మామ. చాలా బాగుంది. ఫైనల్ పంచ్ అదిరిపోయింది. థ్యాంక్ యూ. పోస్ట్ లో పీకేయడానికి జైలుకి పంపించేసావు, అది బాగా నచ్చింది నాకు. వెరీ గుడ్, చాలా బాగుంది. నువ్వేనా మా అసిస్టెంట్? వద్దు, నాకొద్దు, నేను రాను. అడిగావు కదా బామ్మ నువ్వే. నేను నీ అసిస్టెంట్ వస్తే షూటింగ్ ఎవరు చేస్తారు? ఇద్దరం కలిసి చేద్దాం. ఇద్దరం కలిసి చేద్దాం. ఓహో, ఇప్పుడు ఆ పోస్ట్ కూడా ఎసరు పెట్టావా? నెక్స్ట్ మామని బుక్ చేయాలి, ఈసారి నేనే పడుకుంటా అలాగా. మ్యామ్ డిటెక్టివ్ గా చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. అసలు అండర్ కవర్ ఆపరేషన్ ఎంట్రీయే సూపర్ అదిరింది. అసిస్టెంట్ లాగా ఉండాలి కదా. ఓనర్ అవ్వాలంటే ఎలా బుక్ చేస్తావు, సూపర్ గా చూపించావు సుధీర్ కి. మీరు ఎక్కువ ఆనందపడుతున్నట్టున్నారు. భలే ఉంది, చాలా క్యూట్ గా. మమ్మీ నీకన్నా పెద్దదని కనిపెట్టావా? ఏమంటే ఇంట్లో చూస్తారా ఎపిసోడ్లు? అవి ఏం ఫీల్ అవుతారు ఆయన ఇలాంటి అన్నప్పుడు? ఇంట్లో సుధీర్ ఆ? వాళ్ళ ఆయన టీవీ చూస్తుంటారు, ఆవిడ వాళ్ళ ఆయన చూస్తుంటది. ఇంట్లో ఏంటండి రియాక్షన్? నిజంగా జరుగుతుంది ఇలాగా? భయపడతారా ఇంట్లో? భయపడతారు సార్ కొన్ని సిచ్యువేషన్స్ లో. అమ్మ నిజం చెప్పు, మా అబద్ధం చెప్పు. ఓరి నాయన మొత్తం అన్ని చెప్పినట్టుంది. వద్దులే. అమ్మ పొద్దున గురికొద్దావు కదా అందుకనే. మ్యాన్ హ్యాండ్లింగ్ అన్నా కానీ ఉమెన్ హ్యాండ్లింగ్ ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు. బట్ ఎనీవేస్ గుడ్ జాబ్ ఇరియా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.